Hi guys, this is Chiranjeev Yadav as Chem Master. ఈ వీడియోలో తెలుగు స్టూడెంట్స్ అండ్ సైన్స్ కెరీర్ అనే అంశం పైన క్లుప్తంగా చర్చిద్దాం. సో ముందుగా నేను 2017 స్టార్టింగ్లో కెమ్ మాస్టర్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో చాలా మంది స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ వల్ల ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ chemmasters.online స్టార్ట్ చేశాను. సో ఒక రెస్పాన్సిబుల్ గైడెన్స్తో కోచింగ్ కావాలి. సో వీ కెనాట్ గో టు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్, మేము వర్క్లో ఉన్నాము అని చాలా మంది రిక్వెస్ట్ వల్ల ఈ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. సో మంచి రెస్పాన్స్ ఉంది ఫ్రమ్ నార్త్ ఇండియన్స్. సో ఇప్పుడు నా మోర్ దెన్ 1300 యూజర్స్ ఉన్నారు. అలాగే సౌత్ ఇండియన్స్ ఎక్సెప్ట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. సో చాలా మంది తమిళ నుంచి, కర్ణాటక నుంచి ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు ఫర్ సిఎస్ఐఆర్, గేట్ అండ్ జామ్ ఎగ్జామినేషన్స్. ఓకే రైట్. అలాగే మరి వీరితో పోల్చుకున్నప్పుడు తెలుగు ఆస్పిరెంట్స్, తెలుగు స్టూడెంట్స్ యొక్క ప్రజెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. మనం చెప్పొచ్చు నియర్లీ 10% లోపే ఉన్నారు. ఓకే, వాళ్ళు 90 మెంబర్స్ ఉంటే వీళ్ళు తెలుగు స్టేట్ నుంచి ఒక 10 మెంబర్స్ కూడా సరిగా లేరు. అండ్ వాట్ ఈస్ ద రీజన్ అంటే వారికి ఈ సిఎస్ఐఆర్ గేట్ యొక్క లాంటి ఎగ్జామ్స్, ఆల్ ఇండియా ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదా, ఆర్ ఒకవేళ తెలిసినా వారికి ప్రాపర్ గైడెన్స్ లేదా? ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అవగాహన లేకపోవడం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నేను రీసెంట్గా తెలుగు స్టూడెంట్స్ని కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో స్టూడెంట్ ఇంటరాక్షన్ సెషన్స్ని స్టార్ట్ చేశాను. సో ఒక లోకల్ ఏరియాలో, తెలుగు స్టేట్లో, తెలంగాణలో లోకల్ ఏరియాలో ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి M.Sc సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ని అప్రోచ్ అయ్యాను అనమాట. సో వారితో ఇంటరాక్ట్ అవుతున్న టైం లోపల మీరు ఎవరైనా సిఎస్ఐఆర్ కానీ గేట్ ఎగ్జామ్ కానీ అప్లై చేశారని అడిగితే ఒక్కరు కూడా వాళ్ళు అప్లై చేయలేదంట. సో మనకి అక్టోబర్ 9 వరకే ఉంది కదా ఎగ్జామ్ డేట్, వాళ్ళు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. రీసెంట్గానే వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఓకే, అలాగే ఇంకో కాలేజ్కి వెళ్ళాను. నియర్లీ వాళ్ళు 20 నుంచి 30 మెంబర్స్ ఉన్నారు. సో మీరు ఎవరైనా సిఎస్ఐఆర్ కానీ గేట్ ఎగ్జామినేషన్ కానీ అప్లై చేశారని అడిగితే ఒకే ఒక్కరు అప్లై చేస్తామని చెప్పారు. అంటే వారికి సిఎస్ఐఆర్ గేట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదని అర్థమవుతుంది. వాటిపైన వారికి అవగాహన లేదనే విషయం తెలుస్తుంది. ఓకే, మనం ఇంకొక 2 ఇయర్స్ అయితే మనం చెప్పొచ్చు 2023 వరకు, సో 2023 వరకు ఖచ్చితంగా పిహెచ్డి ఉండాలి, నెట్ ఆర్ సెట్ క్వాలిఫై ఉండాలి, మనం ఈవెన్ ప్రైవేట్ లెక్చర్గా పనిచేయాలన్నా. సో ఇవన్నీ గైడెన్స్ అనేవి యూజీ పెట్టబోతుంది అనమాట. సో మనం ఓన్లీ విత్ M.Sc ఏం చేయలేము. మన కెరీర్, హై ప్రొఫైల్ కెరీర్ కావాలి అంటే ఖచ్చితంగా సిఎస్ఐఆర్ గేట్ లాంటి ఆల్ ఇండియా ఎగ్జామ్స్లో మనం మన సత్తాన్ని చూపించాల్సిందే. అప్పుడు మాత్రమే మనం ఒక హై ప్రొఫైల్ జాబ్ని పొందొచ్చు. సో మీరు అలా కాదు, జస్ట్ M.Sc చేసి ఏదో ఫార్మా కంపెనీకి వెళ్తాం. ఇక్కడ అడిగాను వాళ్ళ స్టూడెంట్స్ కూడా, మీరు ఎక్కడ మరి విత్ ఓన్లీ M.Sc ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగితే, సో వి వాంట్ టు గో ఫర్ ఫార్మా కంపెనీస్, అలాగే ఈ ప్రైవేట్ కాలేజ్లో టీచింగ్లోకి వెళ్తామని కొంతమంది చెప్పారనమాట. మరి ఈవెన్ మీరు అలా ఫార్మా కంపెనీస్లో కానీ ఆర్ ప్రైవేట్ వీటిలో కానీ మీరు మీ గ్రోత్ పెరగాలి అంటే, హై సాలరీస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా హై క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాల్సిందే. ఓకే, సో అండ్ అట్ ద సేమ్ టైం నేను వాళ్ళని ఇంకో క్వశ్చన్ కూడా చేశాను. మీరు డిగ్రీలో ఉన్నప్పుడు ఓన్లీ ఈ ఓయూ ఆర్ కేయూ లేదా సమ్ ఆంధ్ర యూనివర్సిటీ వీటికి అప్లై చేశారా, లేకపోతే ఇంకేమైనా ఎగ్జామ్స్కి అప్లై చేశారా అంటే వాళ్ళు ఓన్లీ వీటికి మాత్రమే. మీకు ఎవరికైనా జామ్ ఎగ్జామ్ గురించి తెలుసా అంటే, జామ్ ఎగ్జామ్ గురించి ఎవరైనా తెలుసా, ఎవరైనా అప్లై చేశారంటే ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. వారికి జామ్ ఎంట్రన్స్ అనే ఎగ్జామ్, ఆల్ ఇండియా ఎగ్జామ్ ఉంది. వాటిలో కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, ఓకే, బయాలజికల్ సైన్స్, వీటిపైన మనకి ఇప్పటి వరకు కెరీర్ ఉంది అనే విషయం వారికి ఎవరికి తెలియదు. ఓకే, సో అలాగే మనం ఇప్పుడు తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ కానీ, అంటే మెయిన్ సిటీస్ లైక్ హైదరాబాద్, మనం ఆంధ్ర సైడ్ వెళ్తే విజయవాడ, ఇలాంటి కొన్ని ప్లేసెస్లో ఇన్స్టిట్యూట్స్ కనబడతాయి ఈ ట్రెడిషనల్ సైన్సెస్ కోసం. ఓకే రైట్. అండ్ ఇక్కడ చాలా అలాగే కొన్ని కార్పొరేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్లో కూడా ఐఐటి ఫౌండేషన్, మీకు ఐఐటి కోచింగ్ ఇస్తామని లక్షల్లో తీసుకుంటున్నారు. మరి అందరూ లక్షల్లో కట్టలేరు కదా. అలాగే సో ఇది పక్కన పెడితే ఈవెన్ అవగాహన ఎంతవరకు ఉంది ఈ లోకల్ ఏరియాలో అటువంటి నార్మల్ ప్రైవేట్ కాలేజ్లో కానీ, స్కూల్స్లో కానీ, ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో కానీ, స్కూల్స్లో కానీ అని మనం చెక్ చేస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. బికాజ్ వాళ్ళకి ఈవెన్ ఆ ఎగ్జామ్ పైన అవగాహన కూడా లేదు. సో నేను చాలా మంది ఇలా వీళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తోని, అలాగే డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్తోని, 10th క్లాస్ స్టూడెంట్స్తోని ఇలా ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాను. సో చాలా మందికి ఇలాంటి ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్ ఉన్నవి అనే విషయం కూడా తెలియదు. ఓకే, సో నాది 2009లో
నాది డిగ్రీ కంప్లీట్ అనమాట. సో ఆ టైంలో నాకు తెలిసినవి రెండు, ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ, ఒకటి కాకతీయ యూనివర్సిటీ. డిగ్రీ అయిపోగానే ఎంఎస్సీ చేయాలి, వీటిలో ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టాలి, ఎంఎస్సీ కంప్లీట్ చేయాలి, దాట్స్ ఇట్. ఓకే, ఆ జామ్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా ఎగ్జామ్ అనేది ఒకటి ఉంది. సో అలా దాని ద్వారా మనం వెళ్తే మెయిన్ ఐఐటీస్లో, ఆల్ ఇండియా ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఐఐసిఆర్లో మనం ప్లేస్ పొందొచ్చు, హై ప్రొఫైల్ కెరీర్ చూసుకోవచ్చు అనే విషయాలు నాకేం తెలియదు. ఓకే, అలాగే సిఎస్ఐఆర్ అండ్ గేట్ ఎగ్జామినేషన్స్ కూడా ఎంఎస్సీ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు తెలిసి దానికి నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, లేట్గా ఇంపార్టెన్స్ ఇచ్చాను దానికి కూడా. ఓకే, సో వీటన్నిటి వల్ల సేమ్ అప్పుడు నాకు 10 years బ్యాక్ నాకు ఎంతైతే తెలుసు, ఆఫ్టర్ 10 years తర్వాత కూడా సేమ్ స్టూడెంట్స్కి అంతే తెలిసి ఉంది ఇక్కడ. సో అది బ్యాడ్ లక్, అంటే వారికి ఈవెన్ ప్రాపర్ గైడెన్స్ అనేది దొరకట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక టీచింగ్ కెరీర్లో ఉన్న, ఆర్ ఆల్రెడీ మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఇలాంటి సిఎస్ఐ వీటి రాసి మీకు అవగాహన ఉన్నా, ఓకే, ఖచ్చితంగా మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి గైడ్లైన్స్ ఇవ్వండి. ఓకే, ఎందుకంటే వారికి గైడ్లైన్స్ ఇవ్వకపోవడం వల్ల, వారికి ఈవెన్ అవగాహన లేకపోవడం వల్ల ఈ నార్త్ ఇండియన్స్ తోని కాంపిటీషన్స్లో వాళ్ళు ముందుకెళ్ళకపోతున్నారు. ఈవెన్ వారికి ఎగ్జామ్ వాటిపైన అవగాహన లేనప్పుడు ఎలా వాళ్ళు సక్సెస్ పొందగలుగుతారు? ఓకే, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు తెలిస్తే ఆ విషయాల్ని మీ స్టూడెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ రీచ్ చేయండి. ఓకే, రైట్. అండ్ వాళ్ళ ఇలాగే మనకి ఈ అవగాహన వల్ల వారికి ఉపయోగపడవచ్చు. సో ఒకసారి చూడండి, సైన్స్, ట్రెడిషనల్ సైన్స్ ద్వారా చాలా కెరీర్ ఉంది. సో నేను నా వీడియో దీంట్లో చూడండి, యూట్యూబ్ ఛానల్లో న్యూస్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ జాబ్స్ అండ్ ఎగ్జామినేషన్స్ అనే సెక్షన్లో, ఆ ప్లేలిస్ట్లో మీకు కెమిస్ట్రీ పైన ఎన్ని గౌట్ సెక్టార్లో, ఇండస్ట్రీస్లో జాబ్స్ వస్తున్నాయో చూపిస్తున్నాను. ఓకే, అలా చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, మనం బేసిక్ ట్రెడిషనల్ సైన్స్ చూసుకుంటే కెమిస్ట్రీ కావచ్చు, ఆర్ మ్యాథమెటికల్ సైన్సెస్ కావచ్చు, ఆర్ ఫిజికల్ సైన్సెస్ కావచ్చు, బయాలజికల్ సైన్సెస్ కావచ్చు, వీటన్నిటికీ సిఎస్ఐఆర్, గేట్ అనేవి ఇలాంటి చాలా ఎగ్జామ్స్ అనేవి మనకు ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ విషయాలు చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. ఓకే, సో నేను ఏమంటున్నానంటే, మీరు ఇంటర్మీడియట్ నుంచి కూడా ఐఐటి, జేఈ ఆర్ నీట్ ఎగ్జామినేషన్స్లో కూడా ఈ లోకల్ స్టూడెంట్స్కి, ఆ లోకల్ తెలుగు స్టూడెంట్స్కి చాలా మందికి తెలియదు. ఓకే, సో వాటి గురించి మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి. ఓకే, సో ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పండి. సో దానివల్ల బెటర్ కెరీర్స్ని మనం వారికి అందించిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ఇది నా రిక్వెస్ట్. అండ్ నేను ఈ తెలుగు స్టూడెంట్స్ కోసం సిఎస్ఐఆర్, గేట్, జామ్ ఎగ్జామినేషన్స్, అలాగే ఐఐటి జేఈని కూడా chemmasters.onlineలో తక్కువ ఫీజుతోని, ఓకే, నెగ్లిజిబుల్ ఫీజుతోని, ఎందుకంటే చాలా మందికి సర్వ్ చేయాలనే ఆలోచనతోని నేను స్టార్ట్ చేశాను. సో నేను కూడా ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ని అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సర్వ్. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ చాలామంది సహకారంతో లోకల్ స్టూడెంట్స్కి, తెలుగు స్టూడెంట్స్కి చాలా మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను chemmasters.online ద్వారా. అలాగే అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీహార్ అనేది ఎడ్యుకేషన్లో చాలా చాలా వెనుకబడి ఉందని మనం అంటాం కదా, మరి అక్కడ నుండే సూపర్ 30, మీకు తెలుసా, ఐడియా ఉందా? సూపర్ 30 బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా ఫిల్మ్ కూడా వచ్చింది. ఓకే, సో సూపర్ 30ని డెవలప్ చేసినటువంటి ఒక మ్యాథమెటిషియన్. ఓకే, ఆయన పేదవాళ్ళకి తీసుకొని ఎంతో అక్కడ నుంచి ఐఐటీస్ని తయారు చేశారు, చాలా మంది ఐఐటీస్ని. అలా ఇనిషియేషన్ తీసుకుంటే ఏది కూడా ఇంపాసిబుల్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. సో తెలుగు స్టూడెంట్స్, తెలుగు టీచర్స్ కానీ, ఆర్ తెలుగు స్టేట్స్ నుంచి హై ప్రొఫైల్ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, సో ఐ జస్ట్ వాంట్ టు గెట్ కనెక్ట్ విత్ యూ, సో టు మేక్ టు రీచ్ తెలుగు స్టూడెంట్స్. ఇక్కడ సైన్స్ కెరీర్ని ఆప్షన్గా ఎంచుకున్నటువంటి చాలా మంది స్టూడెంట్స్కి నేను కెరీర్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో నాకు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.